హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 16 కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఆవు సంస్కృతి మ్యూజియం ఏ నగరంలో స్థాపించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ మథురాలో అండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతుందండి. ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు తెలుసు, యోగి ఆదిత్యనాథ్ గారు. ఈ మ్యూజియం లక్ష్యం ఏంటంటే, భారతీయ సంస్కృతిలో ఆవు యొక్క ప్రాముఖ్యతను చూపించడం అండి. సో, అందుకు గుర్తుంచుకోవాలి మనం. భారతదేశపు మొదటి జాతీయ ఆవు సంస్కృతి మ్యూజియం ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే మధురలో అండి. ఓకే. మధుర ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రెజెంట్ సీఎం ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారండి. గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వెషన్: ఫిడే ఫ్రీస్టైల్ చెస్ టైటిల్ 2026 ఎవరు గెలుచుకున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ మ్యాగ్నస్ కార్ల్సన్ అండి. ఈ పేరు మనం బాగా తరచుగా వినే ఉంటాం. అతను ఫాబియానో కారువానాను ఓడించాడండి. ఈ పోటీ ఎక్కడ జరిగిందంటే జర్మనీ దేశంలోని వైసెన్ హౌస్‌లో జరిగింది. మ్యాగ్నస్ కార్ల్సన్ ఈ విజయంతో మొత్తం 21వ ప్రపంచ టైటిల్‌ని గెలిచారండి. సో, గుర్తుంచుకోండి. ఫిడే ఫ్రీస్టైల్ చెస్ టైటిల్ 2026ని ఎవరు గెలుచుకున్నారంటే మ్యాగ్నస్ కార్ల్సన్ అండి. ఎవరిపైన గెలిచారంటే ఫాబియానో కారువానా అండి. ఇది ఎక్కడ జరిగాయి ఈ పోటీలంటే జర్మనీ దేశంలోని వైసెన్ హౌస్‌లో జరిగాయండి. మొత్తం ఇది ఎన్నవ ప్రపంచ టైటిల్ మ్యాగ్నస్ కార్ల్సన్ గెలుచుకున్నారంటే 21వ అండి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానైనా రావచ్చు కాబట్టి. ఓకే. నెక్స్ట్ క్వెషన్: భారతీయ రైల్వేలు ఏ వ్యూహాత్మక కారిడార్‌లో భూగర్భ రైల్వే ప్రాజెక్ట్‌ను ప్రకటించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిలిగురి కారిడార్ అండి. దీనినే చికెన్ నెక్ అని కూడా పిలుస్తామండి. మీకు తెలిసే ఉంటుంది. ఇది భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపి ఉంచే భాగం అండి. అందుకే ఇది మనకి చాలా స్ట్రాటజిక్ పాయింట్ ఇది. అందుకే దీన్ని చాలా చిన్నగా ఉండడం వల్ల అక్కడ దారి చికెన్ నెక్ అని పిలుస్తారు. సో, గుర్తుంచుకోవాలి. ఈ భూగర్భ రైల్వే పొడవు 35.76 కిలోమీటర్లండి. సో, భారతీయ రైల్వేలు ఏ వ్యూహాత్మక కారిడార్‌లో భూగర్భ రైల్వే ప్రాజెక్టును ప్రకటించింది అంటే సిలిగురి కారిడార్ అండి. ఈ సిలిగురి కారిడార్ ప్రాముఖ్యత ఏమిటంటే భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపి ఉంచుతుందండి. ఈ భూగర్భ రైల్వే పొడవు ఎంతంటే 35.76 కిలోమీటర్లండి. గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్ కూడా. నెక్స్ట్ క్వెషన్: యూఎస్, రష్యా మరియు ఉక్రెయిన్‌తో కూడిన త్రైపాక్షిక శాంతి చర్చలు ఫిబ్రవరి 17, 18, 2026లో ఎక్కడ జరగాల్సి ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి జెనీవాలో అండి. మీకు తెలిసే ఉంటుంది. చాలా కాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తుంది. దానికోసం శాంతి చర్చలు జరపడానికి అమెరికా కూడా ప్రయత్నిస్తుందని మీకు తెలుసు. అయితే ఇంతకుముందు చర్చలు అబుదాబిలో జరిగాయండి. ఇప్పుడు జెనీవాలో జరుగుతుందండి. ఇవి యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న 3వ రౌండ్ చర్చలండి. సో, గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు ఎక్కడ జరిగాయంటే అబుదాబిలో జరిగాయి. ఈ 3వ రౌండ్ చర్చ ఎక్కడ జరుగుతుందంటే జెనీవాలో జరుగుతున్నాయండి. సో, గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ త్రైపాక్షిక శాంతి చర్చలు జెనీవాలో జరుగుతున్నాయండి. నెక్స్ట్ క్వెషన్: కేంద్ర క్యాబినెట్ ఇటీవల స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కి ఆమోదం తెలిపింది. దాని మొత్తం ఎంత అంటే ఆప్షన్ సి 10,000 కోట్లండి. ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 దీనికి ఆమోదం తెలిపిందండి. దాని మొత్తం ఎంతంటే 10,000 కోట్లండి. అయితే ఇది నేరుగా స్టార్టప్‌లకి ఇవ్వరండి. సెబీ నమోదు చేసిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ద్వారా ఈళ్ళకిస్తారండి. సో, గుర్తుంచుకోవాలి ఇది. మొత్తం ఎంతంటే 10,000 కోట్లండి. కేంద్ర క్యాబినెట్ ఇటీవల స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కి ఆమోదం తెలిపింది. దాని మొత్తం ఎంతంటే 10,000 కోట్లండి. గుర్తుంచుకోవాలి. ఇది నేరుగా స్టార్టప్‌లకి ఇవ్వరండి. సెబీ నమోదు చేసిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ ద్వారా ఇస్తుంటారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్: నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 ప్రధానంగా ఏ వైరస్ రకం వల్ల కలిగే వ్యాప్తికి ప్రతిస్పందించడానికి ఉపయోగించబడుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ బి టైప్ 2 వ్యాక్సిన్ డైరావ్డ్ పోలియో వైరస్‌కండి. ఇక్కడ చిన్నగా అర్థం చేసుకోవాల్సిందేమంటే, పోలియో వ్యాధి వైరస్ వల్ల వస్తుందండి. కానీ కొన్నిసార్లు పాత వ్యాక్సిన్ నుంచి వచ్చిన వైరస్ కూడా వ్యాపించవచ్చు. దానినే వ్యాక్సిన్ డైరావ్డ్ పోలియో వైరస్ అంటారండి. ఈ సమస్యను నియంత్రించడానికి ఈ కొత్త ఎన్‌విఓపిఓ2 వ్యాక్సిన్‌ను రూపొందించారండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆమోదించింది. అందుకే యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తుందండి. సో, మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్‌ఓపిఓ2 అంటే టైప్ 2 పోలియో వైరస్ నియంత్రణకని మనం గుర్తుంచుకోవాలండి. చూడండి. నోవల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 ప్రధానంగా ఏ వైరస్ రకం వల్ల కలిగే వ్యాప్తి ప్రతిస్పందించడానికి ఉపయోగించబడుతుందంటే వ్యాక్సిన్ డైరావ్డ్ పోలియో వైరస్ టైప్ 2 అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. గెయిల్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? అంటే కరెక్ట్ ఆన్సర్ దీపక్ గుప్తా అండి. ఇక్కడ గేల్ గురించి మనం చిన్నగా చూసుకుంటే, ఇది ఎప్పుడు స్థాపించారంటే 1984లో స్థాపించారండి. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. మంత్రిత్వ శాఖ దేనికి సంబంధించిందంటే పెట్రోలియం మరియు సహజ వాయువుకి సంబంధించిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వెషన్ ఏంటంటే గేల్ కొత్త సీఎండీగా ఎవరు నియమితులయ్యారంటే దీపక్ గుప్తా అండి. డైరెక్ట్‌గా వచ్చే అవకాశం ఉంది ఈ క్వెషన్. సో, గుర్తుంచుకోవాలి. అలాగే గేల్ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1984లో అండి. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉందండి. ఓకే. ఇది ఏ మినిస్ట్రీ అండర్‌లో పనిచేస్తుందంటే పెట్రోలియం మరియు సహజ వాయువు అండి. ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మొట్టమొదటి ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ 2026 ఏ సంస్థ ద్వారా నిర్వహింపబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ భారత్ సైన్యం ద్వారా అండి. ఇండియన్ ఆర్మీ ద్వారా ఇది నిర్వహించబడుతుందండి. ఈ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఈస్టర్న్ హిమాలయాస్‌లో జరుగుతున్నాయండి. ఎప్పుడు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు జరుగుతాయండి. ఈ పోటీ లక్ష్యం ఏమిటంటే సైనికుల ధైర్యం, శారీరక సామర్థ్యం, టీమ్ వర్క్‌ను పరీక్షించడం అండి. సో, గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ 2026 ఏ సంస్థ ద్వారా నిర్వహింపబడుతుంది అంటే ఇండియన్ ఆర్మీ ద్వారా అండి. ఎక్కడ జరుగుతుందంటే ఈస్టర్న్ హిమాలయాస్. ఎప్పుడు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 18 నుంచి 23 వరకండి. దీని లక్ష్యం ఏమిటంటే సైనికుల ధైర్యం, శారీరక సామర్థ్యం, టీమ్ వర్క్‌ను పరీక్షించడం కోసం అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల మరణించిన డేవిడ్ జే ఫార్బర్ ఏ పేరుతో విస్తృతంగా ప్రసిద్ధి చెందారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఇతన్ని మనం ఇంటర్నెట్ తాత అని పిలుచుకుంటామండి. ఈయన పేరు చూడండి డేవిడ్ జే ఫార్బర్ అండి. ఇతని వయసు 91 సంవత్సరాలండి. దేశం అంటే అమెరికా అండి. ఇంటర్నెట్ అభివృద్ధిలో అతని పాత్ర చాలా గొప్పదండి. అందుకు మనం ఇతన్ని ఇంటర్నెట్ తాత అని పిలుచుకుంటుంటాం. ఆయన ఇప్పుడు మరణించారు. సో, మనం గుర్తుంచుకోవాలి. ఈ క్వెషన్‌కుండే కీ పాయింట్స్ అన్నీ. చూడండి. ఇటీవల మరణించిన డేవిడ్ జే ఫార్బర్ ఏ పేరుతో విస్తృతంగా ప్రసిద్ధి చెందారు? అంటే ఇంటర్నెట్ తాత అండి. మనకితను బాగా తెలిసింది. ఎక్కడ అంటే అమెరికాలో అండి ఇతను దేశం. వయస్సు 91 సంవత్సరాలండి. గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. చూడండి. పీఎం రాహత్ పథకం కింద ప్రమాదం జరిగిన తేదీ నుండి ఎన్ని రోజుల పాటు నగదు రహిత చికిత్సకు ఆమోదించబడుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ 7 రోజుల వరకండి. చూడండి. ఈ రాహత్ ఫుల్ ఫార్మ్ ఒకసారి చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. దీన్నే షార్ట్‌గా రాహత్ అంటున్నారండి. ఈ రాహత్ స్కీమ్ ప్రమాదం జరిగిన తేదీ నుండి ఎన్ని రోజుల పాటు నగదు రహిత చికిత్స అందించబడుతుంది అంటే 7 రోజుల వరకండి. చికిత్స మొత్తం ఎంతంటే 1.5 లక్షల వరకు ఉంటుందండి. ఈ పథకం వల్ల ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స లభిస్తుందండి. సో, ఇందులో ఉన్న కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. పీఎం రాహత్. రాహత్ ఫుల్ ఫార్మ్ ఏంటండి? రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అండి. ఇది ఎన్ని రోజుల వరకు అందించబడుతుందంటే 7 రోజుల వరకు అందించబడుతుంది. చికిత్స మొత్తం ఎంతంటే 1.5 లక్షల వరకండి. అలాగే ఈ పథకం వల్ల బెనిఫిట్ ఏమంటే ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స లభిస్తుందండి.
ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల మరణించిన గీతా పట్నాయక్ ఏ రంగానికి సంబంధించిన వారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ప్లేబ్యాక్ సింగర్ అండి ఈమె. ఓకే. ఈ గీతా పట్నాయక్ అనేవారు రీసెంట్‌గా మరణించారండి. ఈమె ప్లేబ్యాక్ సింగర్ అండి. ఈమె రాష్ట్రం ఒరిస్సా అండి. వయసు 73 సంవత్సరాలండి. ఈమె ఒడిస్సా సంగీత రంగంలో ప్రత్యేక స్థానం ఉందండి ఈమెకి. అందుకు మనం గుర్తుంచుకోవాలి. ఫేమస్ పర్సన్స్‌లో మనకు అడిగే ఛాన్సెస్ ఉంటది క్వెషన్. చూడండి. ఇటీవల మరణించిన గీతా పట్నాయక్ ఏ రంగానికి చెందినవారంటే ప్లేబ్యాక్ సింగర్ కండి. ఏ స్టేట్ అంటే ఒడిస్సా. వయసు ఎంతంటే 73 సంవత్సరాలు. గుర్తుంచుకోవాలండి ఈ కీ పాయింట్స్ అన్నీ. చూడండి. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. కేల్ కొత్త సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.